ప్రత్యేక టైటిల్ అన్నమాట. దేవుని కృపను దేవునికి స్తోత్రం అండి. అందరికీ వందనాలు. ఈ సమయాన్ని బట్టి సేవకులు పాస్టర్ గారు వాక్యం విడుదల చేస్తున్న మీ సాయంతో అందరూ వినండి శ్రద్ధగా. క్రీస్తు చూపిన మాదిరి అనేటువంటి అంశం మీద సేవకులు మాట్లాడుతున్నారు. అందరూ వినండి శ్రద్ధగా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు కృపగల తండ్రి, నీకు వందనాలు స్థుతులు స్తోత్రమునైనా స్తోత్రమునైనా పరిశుద్ధ ఆత్మదేవ కృపగల తండ్రి. సేవకులు ఈరోజు ఆత్మతో అభిషేకం తండ్రి, వాక్యము ద్వారా అనేకమైన యూట్యూబ్లో విలుటనైనా అనేక ప్రాంతాల విలుట మీ సహాయం చేయండి. అనేక బిడ్డలు దర్శించండి. వాక్యము ద్వారా పట్ల అనేక బిడ్డలు మార్పు సహాయం చేయండి. ఇంకా అనేకమైన ప్రసంగాలు విడుదల చేయటం కృపతో పండుగ సహాయం చేయండి. సేవకులు వాడిపోతుండగా నాయన అనేక క్రీస్తు చూపిన మాదిరి గురించి అనేక అంశాల ద్వారా మాట్లాడుతుండగా మీరు సహాయం చేయండి. కృప చూపండి. యేసు ఘనమైన అడిగి వేడుకుంటున్నా నా ప్రియ ప్రలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఒక పల్లె 2 శరణాలు పాడి దేవుడికి మహిమ కలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలు నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలను తొలగే వరకు, ఆత్మలు నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా.
అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రాలండి. ప్రభు పేట దైవజనులకు, దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ యొక్క వీడియో చేయడానికి ప్రభు మరి కృప చూపారు. క్రీస్తు చూపిన మాదిరి అనే అంశం మీద ఈ దినము మాట్లాడడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. అందరూ ప్రార్థన చేయండి. మరి నాకు చదువు లేనప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి కృపలో ఈ యొక్క వాక్యాన్ని నేను బోధిస్తూ ఉన్నాను. ఎవరు విమర్శనాత్మకంగా కాక ఈ యొక్క వాక్యాన్ని చక్కగా మరి విని మీ సలహాలు తెలియజేసి ఇందులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి ప్రభువులో మరింత బలపడి విశ్వాసం గలవారే ముందు కొనసాగుతారని ఈ యొక్క ప్రసంగాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తు చూపిన మాదిరి వచ్చిన భాగం చదువుకుందామండి. నేనే చదువుతాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క భూమి మీద మనకెంతో మంది గొప్పవారు అనబడిన వారు, బోధకులు అనబడిన వారు, స్నేహితులు అనేక మంది ఉండొచ్చు. కానీ మన జీవితాల్లో మనము క్రీస్తునే మాదిరిగా పెట్టుకొని ఆయన అడుగు జాడల్లో మాత్రమే నడాలి. ఎందుకంటే క్రీస్తు కంటే గొప్పవారు, యేసు క్రీస్తు కంటే మాదిరి చూపించిన వారు ఈ భూలోకంలో ఎవరు లేరు. నాకు అనేక మంది దేశంలో గొప్ప గొప్ప సేవకులు తెలుసు. నేను సేవకులు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను, గౌరవిస్తూ ఉంటాను, పిలుస్తూ ఉంటాను, ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అలాగే మనందరికీ అనేకమైన బోధకులు తెలుసు. కానీ మనం పాటించవలసింది దేవుని వాక్యము. మనము నడవలసిన అడుగుజాడలు ఏంటంటే క్రీస్తు చూపిన అడుగుజాడల్లోనే మనం నడవాలి. ఎంత గొప్ప వ్యక్తి అయినా అవునుగాక, ఎంత గొప్ప బోధకుడైనా అవునుగాక, ఎంత గొప్ప ప్రసంగికుడైన ఇంటర్నేషనల్ ప్రసంగికుడైన అవ్వచ్చు, కానీ వారిని గౌరవిద్దాం. నాకు కూడా సేవకులు అంటే ఎంత గౌరవం. వారిని ప్రేమిద్దాం. వారు చెప్పినటువంటి బోధలో మంచిని మనం తీసుకుందాం. కానీ మనం వెంబడించవలసింది, మనము నడవలసింది క్రీస్తు అడుగుజాడల్లోనే మనం నడవాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ఎంతో శ్రమపడి లేక బాధపడి మనము తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మనకు ఆయన మాదిరి ఉంచి పోయి. కాబట్టి ఏటేటి భూమి మీద ఆయన మాదిరి ఉంచారు అని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే పార్ట్ 2లో మిగతా విషయాలు తెలియచేస్తాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం విందాం. ఆ 21వ వచనంలో మనం చదువుకుంటే, 21 ఇప్పుడు చదువుకున్న మాదిరి గురించి పేతురు రాసిన పత్రిక 2:22లో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వచనం కూడా మనం చదువుకున్నట్లయితే ప్రియమైన వారలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో ఒక అద్భుతమైన మాట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచారు. అదేదనగా యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఆయనలో ఏ పాపము లేదని మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 7:26లో ఆయన పవిత్రుడు, ఆయన ఏ పాపము లేనివాడు.
కాబట్టి మొట్టమొదటిగా ఆయన మనకు ఉంచిన మాదిరి ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. యేసుప్రభు లాంటి శ్రేష్ఠుడు పరిశుద్ధుడు, యేసుప్రభు లాంటి పరిశుద్ధత కలిగిన వ్యక్తి విశ్వంలో ఎవరు లేరు. కాబట్టి పరిశుద్ధతలో ఆయనే గొప్పవాడు. కాబట్టి ఆయన మనకి ఏటి మాదిరి ఉంచాడంటే ఆయన ఎంత ఏ పాపము లేదు. మొదటిదిగా పరిశుద్ధత అనే మాదిరి ఆయన మనకు ఉంచారు. కాబట్టి ఆయనలాగా మనం ఉండాలని, ఆయనలాగా జీవించాలని, ఆయన పోలు నడుచుకోవాలని, ఆయన లాంటి పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే పరిశుద్ధత. ఆయన మనకి ఏటి మాదిరి ఉంచాడంటే ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మొదటి విషయము ఆయన మనకు చూపిన మాదిరి పరిశుద్ధత. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఈ భూలోకంలో ఆయన జీవించినప్పుడు చాలా విషయాలు మనకి మాదిరి ఉంచి ఆయన చాలా విషయాలు నేర్పించి ఆయన వెళ్ళారు. రెండో విషయం ఏంటంటే మొట్టమొదటిది మనకి ఆయన పరిశుద్ధతలో మాదిరిగా ఉన్నారు. రెండవదిగా ప్రియమైన వారులారా, దేవుని సంగమా, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనములో యేసు ప్రభు ఈ విధంగా అంటున్నారు, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. రెండవ మాదిరి ఏంటంటే యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని చిత్తము చేశారు, ఆయన పనిని ఆయన తుదముట్టించారు. అనగా ఈ భూమి మీద దేవుడు ఆయన్ని పంపించారు. దేని నిమిత్తం పంపించారంటే మానవుని యొక్క రక్షణ నిమిత్తం, అనగా జన్మ కర్మ పాపముల విముక్తి నిమిత్తం, ఆయన్ని బలి చేయడానికి, మన నిమిత్తం ఆయన ప్రియమైన వారులారా ఆయన ఆ శిలువ మరణం పొందడానికి, పాపానికి ప్రాయశ్చిత్తము చేయడానికి, మనం అనుభవించిన శిక్షను ఆయన అనుభవించడానికి ఈ భూమి మీద తండ్రి ఆయన్ని పంపించారు. కాబట్టి ఈ భూమి మీద ఆయన రక్షణార్థమై, మానవుల రక్షణార్థమై వచ్చి ఆయన శిలువ త్యాగం చేశారు. రెండవది ఆయన ఏంటంటే తండ్రి చిత్తము చేసేవాడిగా, తండ్రి పంపించిన పనిని ముగించేవాడిగా ఆయన ఉంటున్నారు. మన జీవితంలో మరి యేసు ప్రభు ఉంచినటువంటి గొప్ప మాదిరిలు అనేక విషయాల్లో రెండవదిగా తండ్రి చిత్తము, తండ్రి చెప్పిన పని ఆయన మనకు మాదిరిగా ఉంచారు. కాబట్టి మనం కూడా దేవుని చిత్తము చేసేవారిగా, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం తుదముట్టించేవారిగా మన జీవితాల్లో అవలంబించుకుందాం. అయితే ఆయన ఒక రక్షణ విషయమే యేసు ప్రభు వచ్చారని చాలా మంది బోధిస్తారు. కేవలం ఆయన రక్షించడానికే వచ్చారు, ఈ భూమి మీద అద్భుతాలు చేయలేదు, లేక అద్భుతాల గురించి అసలు సూచక్రియల గురించి కానీ దేవుడు చేసిన అనేకమైనటువంటి కార్యాల గురించి కానీ వారు చాలామంది దినాన్న ప్రస్తావించడం లేదు, కొంతమంది. అయితే రక్షణ నిమిత్తం, మానవుని యొక్క పాపక్షమాపణ నిమిత్తం దేవుడు పంపించినటువంటి ఆ పని నిమిత్తం ఆయన వచ్చింది 100% నిజమే. కానీ ఇంకా అనేకమైన మాదిరికరమైన విషయాలు యేసుక్రీస్తు వారు మనకి ఈ భూమి మీద చేసి చూపి మనం ఆయన అడుగు జాడల యందు నడుచుకోవడం వల్లని ఆయన వెళ్ళారు. కాబట్టి మొదటిదిగా ఆయన మనకి పరిశుద్ధతని మాదిరిగా ఉంచారు. రెండోది భూమి మీద మానవులు రక్షించడానికి, దేవుని చిత్తము చేయడానికి, శిలువ మరణం పొందడానికి, దేవుడు అప్పగించిన పనిని ముగించడానికి ఈ భూమి మీదకి రక్షకుడుగా ఆయన వచ్చి మనకి మాదిరి ఉంచి వెళ్ళారు. ఇంకొక మాదిరిని మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకొని వాక్య ధ్యానంలో ముందుకు వెళదాం. మూడవది ఏంటనగా యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, మీరు ఒకరినొకరిని ప్రేమింపాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలేను. అలాగే లోకాసు వార్త 23:34వ వచనం మనం చూడగలిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి వచన భాగాన్ని అక్కడ మనం అందరికీ తెలిసిందే మనము
చూసి అది నేర్చుకోవచ్చు. అదేటనగా యేసు ప్రభు పలికినటువంటి శిలువ మాటల్లో ఒక మాట 34వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరిని ప్రేమించండి అని, క్షమించండి అని ఆయన పలికినట్లుగా మనం కూడా క్షమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన సహోదరులు మనం క్షమించకపోతే మనం దేవుని బిడ్డలము కాదు. మూడవ మాదిరి అంటే ఆయన ప్రేమించేవాడుగా క్షమించేవాడుగా ఉన్నారు. ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమ వెలకట్టలేనిది. అసలు క్రీస్తు ప్రేమకి వెల ఈ ప్రపంచంలో ఏదీ లేదు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించారు. అయితే చాలా మంది ప్రేమ గురించి ప్రసంగాలు చేస్తారు, కానీ ప్రేమ గురించి చాలా మంది బోధలు చేస్తారు, బల్లలు బద్దలైపోయేటట్లుగా గుద్ది ప్రేమ గురించి ప్రసంగాలు చేస్తారు, కానీ క్రియలలో చూపించలేకపోతున్నారు. క్షమాపణ అనేది క్రియల్లో చూపించలేకపోతున్నారు. ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. మనందరికీ తెలుసు, ఆయన ప్రేమించడంలో ఎన్నో క్రియలు చూపించారు, ఆయన ప్రాణం పెట్టారు. ఆయన క్షమించడంలో ఎన్నో కార్యాలు మరి చేశారు. తన ప్రజలను క్షమిస్తూ, తనను దూషించిన వారిని క్షమిస్తూ, తనని మరి సిలువేసిన వారిని క్షమిస్తూ, ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఆయన క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ ఈ భూలోకంలో ఒక గొప్ప మాదిరిని ఆయన ఉంచి వెళ్ళారు. మరి భూలోకంలో ఎవ్వరూ మనకు మాదిరి కాదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా అవునుగాక, మనం నడవలసింది యేసు ప్రభు అడుగుజాడల్లోనే. మనం వెళ్ళాల్సింది యేసు ప్రభు చూపిన ఆ మాదిరిలోనే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయన గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన చూపించిన మాదిరి గొప్పది. మూడవదిగా ఈ భూమి మీద ఆయన ప్రేమించి క్షమించి క్రియల్లో చూపించినట్లుగా మనం కూడా ఈ భూమి మీద మనం అందరినీ ప్రేమించేవారుగా, అందరినీ క్షమించేవారముగా, హింసించిన వారి కొరకు దేవుని వాక్యం చెప్తుంది, శత్రువులు ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. యేసుప్రభు అందరినీ ప్రేమించినట్లుగా ప్రియమైన వారులారా మనం చూస్తూ ఉన్నాం. అందరి కొరకు ఆయన త్యాగం చేశారు. ఆయన దూషించబడి కూడా ప్రేమించారు. ఆయన పరిశుద్ధుడయ్యిండి కూడా ఆయన క్షమించారు. కాబట్టి మనం ఈ భూమి మీద మనకి గొప్ప మాదిరి క్రీస్తు. 4వ విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసి ముందుకు వెళదాం. 11వ అధ్యాయము 1వ వచనంలో 4వ విషయం ఏంటంటే, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన చాలా శిష్యులతో గడిపారు. సమాజ మందిరములో దేవుని యొక్క ప్రార్థనలో గడిపారు. ఆయన అనేక సమయాల్లో ఆయన ప్రార్థన చేసేవారిగా, ప్రార్థన నేర్పించేవారిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రార్థన చేసేవాడుగా, వ్యక్తిగత ప్రార్థనలో కొనసాగేవాడిగా ఈ యొక్క వాక్యం మనకి రుజువుపరుస్తూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో మన వ్యక్తిగతంగా మనం ప్రార్థనలో గడపవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభువు మనకు చూపిన మాదిరిలో 4వ మాదిరి అనగా ఆయన ఒక చోట కూర్చొని ప్రార్థన చేశాడు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెనని రాయబడి ఉంది. కిందకి ప్రార్థన చాలించిన తరువాత అనగా ఆయన కొంతసేపు ఒక ప్రాంతంలో ఒక చోటలో ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవారు. కాబట్టి మనకి ఆయన ప్రార్థన చేయమని ఒక మాదిరి నుంచి వెళ్ళారు. మనకు వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా? ఆదివార ప్రార్థనల్లో, సభలలో, కోటాల్లో, గృహకోటాల్లో, ఆయా సందర్భాల్లో, కృతజ్ఞ కోటల్లో ప్రార్థనలో కొనసాగుతున్నామని మనం ముందుకెళ్ళిపోతున్నాం తప్ప మనకి వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసే సమయం ఉందా?
యేసు ప్రభువారు తన 3.5 సేవా జీవితంలో, తన 3.5 సువార్త జీవితంలో తన వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అనుభవం ఉంది ఆయనకి. కాబట్టి మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన సమయం పెట్టుకోవాలి. దానియేలు మనం చూస్తున్నాం, అనేక మంది భక్తులు మనం చూస్తున్నాం, వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపారు. అయితే క్రీస్తు మనకు ఉంచిన మాదిరిలో ఇంకొక విషయం ఏంటంటే ప్రార్థన. మనం అనేక విషయాల కొరకు వ్యక్తిగతం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మన దేశం కొరకు పౌలు గారు చెప్పారు, అధికారుల కొరకు, దేవుని వాక్యం చెప్తుంది, ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అనేక మంది భక్తులు దేవుని గ్రంథములో వారు వ్యక్తిగతంగా, ఎంతోమంది చరిత్రకారులు, ఎంతోమంది దైవ సేవకులు వారు వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపి ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నారు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ప్రభువు నుండి అనేక విషయాలు నేర్చుకున్నారు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ప్రభు యొద్ద నుండి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు వారు పొందుకొని, గొప్ప మాటలు వారు పొందుకొని ప్రజలకు వారు పంచిపెట్టారు. కాబట్టి యేసు ప్రభు వారు మనకు ఉంచిన మాదిరిలో ప్రియమైన వారులారా ప్రార్థన ఒకటి. ఇంకొక మాదిరిని మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాదిరిని మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చూసినట్లయితే చక్కనటువంటి మాటలు ఉన్నాయి. ఈ భూమి మీద యేసు ప్రభు వారు జీవించినప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కూడా గౌరవించారు. ఇది చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ఓన్లీ ప్రజలు రక్షించడానికే, ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికే, ఓన్లీ దేవుడు అప్పగించినటువంటి ఆ శిలువ మరణము, ప్రాణత్యాగము, మానవుల యొక్క పాప పరిహారానికి వచ్చారని అది గొప్ప ప్రాముఖ్య విషయమే భావించడమే కాదు, ఆయన మనకేమి నేర్పించారండి? తండ్రి పని మీద ఉన్నట్టుగా నేర్పించారు. పరిశుద్ధుడిగా ఉండడం చూపించారు. ప్రేమించి క్షమించేవారు ఉండడం చూపించారు. ప్రార్థన చేసేవారిగా ఉండడం చూపించారు. అలాగే ప్రభుత్వ ఆజ్ఞలని, శాసనాలని ఆయన గౌరవించేవారిగా లేఖనాల్లో రుజువులు ఉన్నాయి. చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుంచి అద్భుతమైన మాటలు ఉన్నాయి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకులను పన్ను వసూలు చేయవాడు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు అరశెకులు చెల్లింపడా అని అడుగుగా, చెల్లించునను. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఖచ్చితంగా GST చెల్లించాలి. మనం ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లైసెన్స్ కావచ్చు, కొన్ని సర్టిఫికెట్లు మనం పొందాలి. చాలామంది మేము దేవుని బిడ్డలమండి, మాకు ఎటువంటి కాగితాలు అక్కర్లేదు, ఎటువంటి సర్టిఫికెట్స్ అక్కర్లేదని ఇటువంటి వారు లేకపోలేదు, ఇప్పటికీ ఉన్నారు. ఎలాంటి పిచ్చి భక్తి చేసిన వారు కూడా ఉన్నారు. నేను అంటాను, ఇలాంటి వారికి తోచినటువంటి రీతిలో వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే పేతురు అంటున్నారు, ఖచ్చితంగా మా బోధకుడు అరశెకులు చెల్లిస్తారు, అనగా పన్ను చెల్లిస్తారు. అతని ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, దేవుడికి మహిమ కలుగునుగా, సీమోను నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకము పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుడి యొద్దన అన్యుల యొద్దన అడిగెను. అప్పుడు అన్యుల యొద్దనని చెప్పగా యేసు, అలాగైతే కుమారుడు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు నీవు సముద్రములకు పోయి గాలం వేసి మొదట పైకొచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచి ఎడల 1 శెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడికి మహిమ కలుగునుగా. ప్రభుత్వ పన్ను విషయంలో, ఆనాడున్న ప్రభుత్వం యొక్క రూల్స్ విషయంలో కూడా యేసు ప్రభు వారే తన నోటితోనే చెప్పారు, నా నిమిత్తమును. దేవునికి మహిమ కలుగునుగాక. అభ్యంతరము కలుగు చేయకున్నట్లు మనం ప్రభుత్వానికి అభ్యంతరకరంగా ఉండకూడదు. ప్రభుత్వం దేవుడే ఏర్పాటు చేశారు. వాళ్ళ అధికారులు ఎవరండి? ఈసీఎం ఎవరండి? ఆపిఎం ఎవరండి? ఎమ్మెల్యే ఎవరండి? ఆ ప్రభుత్వ అధికారి ఎవరండి? కొన్ని సందర్భాల్లో నయమానుని దైవజనుడు కనీసం బయటికి రాలేదండి.
అది వేరే సందర్భమైన స్వస్థత కొరకు వచ్చారు. యేసు ప్రభువు చూపినటువంటి మాదిరి ఏంటంటే ఆయన ప్రభుత్వ పన్ను విషయంలో అధికారులు చూపించినటువంటి ఆ ప్రభుత్వం పన్ను విషయంలో, ఆ చొరవ విషయంలో పేతురు గారు చెప్పారు మా బోధకులు పన్ను కడతారని. యేసు ప్రభు కూడా చెప్పారు ఏటనగా, ప్రియమైన వారులారా, వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు ఏం చేయాలి? నా కొరకును నీ కొరకును వారికి ఇవ్వు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నాం, కంపల్సరిగా ప్రభు ఏర్పాటు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభుత్వాలు ఆయన వల్ల కలిగాయండి, అధికారులు ఆయన ఏర్పాటు చేశారండి. కాబట్టి మనం ప్రభుత్వానికి, అధికారులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్కి మనము సహకరించే వారంగా ఉండాలి. మన విషయాలు తెలుసుకొని అవి వారికి, మన ప్రభుత్వానికి సహకారులుగా మనం ఉండాలి. యేసు ప్రభు కూడా ఈ భూమి మీద ఆయన సహకరించారు. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు సహకరించారండి, హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు సహకరించారండి, ఆయన్ని పట్టుకోవడానికి అధికారులు వచ్చినప్పుడు ఆయన సహకరించారండి. బైబిల్లో ఎన్నో రుజువులు ఉన్నాయండి. కాబట్టి ఆయన చూపినటువంటి 5వ మాదిరి ఆయన ప్రభుత్వ శాసనాలకు లేకపోతే పన్ను విషయంలో ఆయన ఎంతో మాదిరిని మనకి చూపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 6వ విషయాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. దేవుడికి మహిమ కలుగునుగా. ఆయన చూపినటువంటి 7వ మాదిరి ఈ భూలోకములో ఆయన ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి బిడ్డలు దర్శించాడు. దేవుడికి మహిమ కలుగునుగా. అక్కడ క్లియర్గా రాయబడింది, ప్రియమైన వారులారా, 31వ వచనములో మార్కు సువార్త 1వ అధ్యాయము, ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. చాలా మంది మేము ప్రసంగాలే చేస్తామండి, మేము ఎవరిని దర్శించమండి, బాగులేని వారిని, నిస్సాయ స్థితిలో ఉన్నవారిని, మాకు ఆ పని ప్రభు అప్పగించలేదండి. ప్రియమైనటువంటి దైవజనమా, మనందరమీ యేసయ్యని వెంబడించేవారంగా ఉండాలి. మనం ఎవరికి ఫ్యాన్ కాదు. నాకు చాలామంది దైవజనులు తెలిసి దేశం మొత్తం మీద, కానీ నేను అందరినీ గౌరవిస్తాను, పిలుస్తాను, సభలు ఏర్పాటు చేస్తాను, కానీ నేను యేసు ప్రభువుని వెంబడిస్తాను. దేవుడికి మహిమ కలుగునుగా. యేసు ప్రభు గురించే స్వయాన రాయబడి ఉంది, ఆయన ఆమె దగ్గరకు వచ్చి. జ్వరముతో బాధపడుతున్నటువంటి ప్రియమైన వారులారా, పేతురు అత్త దగ్గరికి ఆయన వచ్చినట్లుగా, ఆయన దర్శించినట్లుగా, ఆవిడి చెయ్యి ముట్టినట్లుగా, బాగు చేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇంకా చక్కనటువంటి మాటలు చూసుకుంటే లూకా సువార్తలో 7వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు మనకున్నాయి. అదేనగా అధికారి దాసుడు, శతాధిపతి యొక్క దాసుడు రోగి ఉన్నప్పుడు, ప్రియమైన వారిలో ఒక అద్భుతమైన వచనాన్ని నేను చదువుతాను. లూకా సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. కావున యేసు వారితో కూడా వెళ్ళాడు. ఎవరితో వెళ్ళాడు? అధికారి యొక్క దాసుడికి బాగులేనప్పుడు ఎవరైతే కబురు పెట్టారో, అయితే అధికారి అంటున్నాడు శతాధిపతి, అయ్యా మీరు నా యొక్క గృహానికి రావడానికి నేను పాత్రను కాను, కానీ యేసు ప్రభు వారు వెళ్ళారు. దేవుడికి మహిమ కలుగునుగా. ఇలా అనేక మందిని దర్శినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఆయన దర్శించినట్లుగా ఆయన చేసింది 3.5 సంవత్సరాల పరిచర్యే. ఆయన చేసిన సువార్త 3.5 సంవత్సరాలే.
కానీ ప్రభు మనకి చనిపోయిన దాకా పరిచర్య చేసే అవకాశం ఇచ్చారు. మరి మనం ఎంతమందిని దర్శించాలి? మన సహోదరులు, మనకు తెలిసిన వారు, లేక మన తోటివారు, మన పొరుగువారు కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం పరామర్శించవలసిన వారమే ఉన్నాం. అది క్రీస్తు చూపిన మాదిరి. ఆయన కేవలం ప్రాణం పెట్టడానికే వచ్చారని కాదు. అది ఎలాగా నిజమే, 100% కానీ ఆయన అనేక మాదిరిని మనకు చూపారండి. ఆయన దర్శించారు అనేకులు. ఆయనే వెళ్ళారు, స్వయాన ఆయనే వెళ్ళారు, ఆయన వారి వెంట వెళ్ళారు. ప్రియమైన వారులారా, అక్కడ అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది, కావున యేసు వారితో కూడా వెళ్ళాను. మనం అనేకులు దర్శించాలండి. బాగులేని వారిని మనం తప్పక పరామర్శించాలి, కనీసం ప్రార్థనని చేయాలి, మనకు కలిగితే వారికి చేయూతను అందించాలి. అది యేసుప్రభు చూపిన మాదిరి. చాలామంది మేము రోగుల కొరకు ప్రార్థన చేయమండి, మేము రక్షణ కొరకే ప్రార్థన చేస్తామని వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు రోగులను స్వస్థపరిచారు, దెయ్యాలు వెళ్ళగొట్టేవారు, చనిపోయిన వారు లేపారు. ఆయన లాజరుంటికి కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అనేక మంది ఆయన దర్శించారు. కాబట్టి ఆయన చూపిన మాదిరి ఏంటంటే ఆయన దర్శించే వారిగా ఉన్నారు. 7వదిగా మనం చూద్దాం, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం లేఖనాలు మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. నేను చదువుతాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన వెంట చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సమయాన్ని బట్టి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. 7వ విషయం ఏంటంటే కుటుంబాన్ని పట్టించుకునేవారిగా. ఆ ముందు సందర్భాలు చూసినప్పుడు నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, ఇంకా బాల్యంలో చూసినప్పుడు నన్ను వ్యతిరేకిస్తున్నారు, నేను నా తండ్రి పేరు మీద ఉంటున్నానని చెప్పినప్పటికీ కూడా ఆయన శిలువ త్యాగం సందర్భంలో, శిలువ మరణం సందర్భంలో, ఆ శిలువలో పలుకుతున్న మాటలు పలికే సందర్భంలో తల్లిని మరి ప్రియమైన వారులారా ఆయన మరి తన యొక్క ప్రేమించినటువంటి శిష్యుడికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే శిష్యుడిని తల్లికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. కుటుంబం చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశారు. చాలామంది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. యేసుప్రభు తల్లి విషయంలో, మరియమ్మ విషయంలో ఎంతో శ్రద్ధ వహించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఎంతో శ్రద్ధ వహించినట్లుగా లేక బాధ్యత వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కుటుంబ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశారు. మనం తల్లిదండ్రుల విషయంలో ఎంతవరకు మనము కేర్ తీసుకుంటున్నామో, పిల్లల విషయంలో ఎంతవరకు కేర్ తీసుకుంటున్నామో, మన కుటుంబాన్ని ఎంతవరకు మనం బాధ్యత కలిగి ముందుకి నడిపిస్తూ ఉన్నాము. చాలామంది భక్తుని పిల్లలే ఆ భక్తుల్ని ఇంట్లో వాళ్ళు చిరాకు పడుతూ ఉన్నారు. వాళ్ళు వెనకెట్టి అనేక విషయాలు తల్లిదండ్రుల నిమిత్తం మాట్లాడుకోవడం నేను విన్నాను. చాలామంది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి సేవని, మీటింగ్స్ అని, ఎక్కడో పెద్ద దైవజనులు వచ్చారని, బిషప్ గారు వచ్చారని కుటుంబాన్ని విడిచిపెట్టి తిరిగినటువంటి సందర్భాలు కొందరికి ఉన్నాయి. నేను అందరినీ విమర్శించడం లేదు, కానీ అసలు నేను ఎవరిని విమర్శించను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితంలో కుటుంబాన్ని మన చక్కగా కుటుంబ వ్యవస్థని కాపాడుకొని ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలి. అది మన బాధ్యత. పిల్లలు ఎలా పెంచాలో బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులు ఎలా సన్మానించాలో బైబిల్ చెప్తుంది,
భార్యని విధంగా చూడాలి, భర్తని ఏ విధంగా చూడాలి, మన బంధువులు, రక్త సంబంధులు, మన తోటివారు, కుటుంబీకులందరినీ ఏ విధంగా మనం దేవునిలో పెంచాలో దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి యేసుప్రభు వారు తల్లి విషయంలో బాధ్యత వహించారు, ఆ మాదిరిని మనకు చూపించారు. కాబట్టి కుటుంబం బాగుంటేనే, అసలు సంఘంలో పెద్దగా ఉంటే వాడు ఇంటిని బాగుగా ఏలువాడై ఉండాలని పౌలు గారు డిక్లేర్ చేశారు. కుటుంబమే బాగులేనప్పుడు, కుటుంబంలోనే మనకి విలువ లేనప్పుడు, కుటుంబాన్ని మనం నడిపించలేనప్పుడు, కుటుంబాన్ని బాధ్యతగా మనం తీసుకెళ్ళలేనప్పుడు మనం ఏ విధంగా బయటని అందరికీ ప్రసంగాలు చేసి బయట వారిని రక్షించాలని అనుకుంటామండి? మన కుటుంబాన్ని, మన ఇల్లుని ముందుగా చక్కబెట్టుకోవాలి. మన పిల్లల విషయంలో, మనకున్న తల్లిదండ్రుల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో మనకు దేవుడు అప్పగించిన బాధ్యతను మనం నెరవేర్చే వారంగా ఉండాలి. సమయం అవుతుంది, ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా 3 విషయాలు చెప్తాను. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో పార్ట్ 2లో యేసుప్రభు చూపిన మాదిరిని, క్రీస్తు చూపిన మాదిరిని ఇంకా వివరించాలని ఆశపడతా ఉన్నాను. 8వదిగా మార్కు సువార్త 8వ అధ్యాయములో ఒక అద్భుతమైనటువంటి మాటలు ప్రభువారు మనకి సెలవిచ్చారు. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. దయచేసి బైబిల్ అందరూ చూద్దాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములో మోర్చపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. అరణ్య ప్రాంతంలో 3 దినాలు ప్రసంగం చేస్తున్నటువంటి, కొండ మీద 3 దినాలు ప్రసంగం చేస్తున్నటువంటి, 3 దినాలు సభలు జరిగినటువంటి సందర్భంలో ఆ దినములలో బహుజన సమూహము రాగా యేసు ప్రభు చక్కని విషయాన్ని చెప్తున్నారు. ఇదిగో, జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన మార్గంలో మోర్చపోవదులు. వారిలో కొందరు దూరం నుంచి వచ్చి ఉన్నారని వారితో చెప్పారు. తన దగ్గర ఉన్న ప్రజల నిమిత్తం ఎంత బాధ్యత అండి! తన ముందు ఉన్న ప్రజల నిమిత్తము, తన ప్రసంగాన్ని వినడానికి వచ్చిన ప్రజల నిమిత్తం, తన వాక్యం వినడానికి వచ్చిన ప్రజల నిమిత్తం ఎంత శ్రద్ధ, తన గుంపిని ఎంత బాధ్యత వహిస్తున్నారు. చాలామంది సభలు పెడతారు, పట్టించుకోరండి. చాలామంది దేవుడు అప్పగించిన మందను పట్టించుకోరండి, ఎక్కడెక్కడో తిరుగుతుంటారండి. అలా ఆయగిరి మీటింగ్లు ఉన్నాయి, వీళ్ళు ఇక్కడ ఈ సభలు ఉన్నాయి, అక్కడ ఆ సభలు ఉన్నాయని. దేవుడు అనగా యేసుప్రభు చెప్తున్నాడు చక్కనైన మాటలేటంటే, వారి మీద కనికరపడుచున్నాను, వారు భోజనమేమీ చేయలేదు, వారు ఉపవాసంతో ఇంటికి వెళ్ళడం, మూర్ఛలిగిలిపోతారు, చాలా దూరం నుంచి వారు వచ్చారని వారికి చేపలు రొట్టెలను ఆశీర్వదించి ప్రార్థన చేసి వారికి తృప్తిగా భోజనం పెట్టారు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఆయన 3 దినాల ప్రసంగం చేసి విడిచిపెట్టలేదు. ఆయన కనికిరి పడ్డారు, వారి గురించి ఆలోచించారు, తన యొద్దనున్న ప్రజల గురించి ఆలోచించే దేవుడిగా ఉన్నారు. మరి మనకు అప్పగించిన మందను గురించి, మనకు దేవుడు అప్పగించిన ప్రజలను గురించి, మనం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో మనం ఎంత బాధ్యత వహిస్తున్నాం? ప్రసంగం చేసి వెళ్ళిపోతున్నామా? పాటలు పాడేసి వెళ్ళిపోతున్నామా? మధ్యలో వెళ్ళిపోతున్నామా? మన మందను విడిచి మందలో ఉన్నటువంటి మరి కార్యకలాపాల్లో మనం సరిగా చేయక నిర్లక్ష్యంగా ఉన్నామా? ఆయన కనికరపడ్డారట.
వారికి తినడానికి ఏమీ లేదని ఆయన ఎంతో ఆలోచన చేశారు. ఆయన వారిని ఉపవాసం పంపిస్తే మోర్చగిల్లిపోతారని చెప్తున్నారు. మార్గ మధ్యలో వారు చాలా దూరం నుంచి వచ్చారు, మార్గ మధ్యలో మోర్చగిల్లిపోతారని చెప్పారు. చాలా మంది అస్సలు ఎవరిని పట్టించుకోరు. ప్రసంగం చేశామా లేదా, మీటింగ్ ఎట్టామా లేదా. ఎలాగంటే యేసు ప్రభు వారు మనకు చక్కని మాదిరిని చూపించారు. తన దగ్గర ఉన్న మందని ఆయన పట్టించుకునేవారిగా ఉన్నారు. ఆయన తన దగ్గర ఉన్న ప్రజలని ఆయన బాధ్యత వహించేవారిగా ఉన్నారు. వాళ్ళ గురించి విచారించేవారిగా ఉన్నారు. వారి భోజనం కొరకు ఆయన ఆలోచిస్తున్నారు. వాళ్ళ ప్రయాణం కొరకు ఆయన ఆలోచిస్తున్నారు. అసలు వాళ్ళు ఎన్ని దినాల నుంచి ఉన్నారో ఆలోచిస్తున్నారు. నేడు దినాల్లో కొందరు అసలు పట్టించుకోరు. కాబట్టి యేసు ప్రభు మనకిచ్చిన మాదిరి ఏంటంటే, మనం ఏర్పాటు చేసిన చిన్న కార్యక్రమాలు కానివ్వండి, చిన్న మంద కానివ్వండి, చిన్న గుంపు కానివ్వండి, చిన్న సమూహము కానివ్వండి, ఖచ్చితంగా మనం బాధ్యత కలిగి వారికి చక్కని ఆధ్యాత్మిక ఆహారమే కాదు, వారి యొక్క క్షేమాన్ని లేక వారి స్థితిగతులను ఆ సందర్భంలో వారు ఏ విధంగా ఉన్నారో మనం పట్టించుకునే వారిగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. 9వది మనం చూద్దాం. అందరికీ తెలిసినటువంటి సందర్భం లోకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో, మరి సమయం లేదు, అందులో నేను కొన్ని చదవని ఆశపడుతున్నాను. లోకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయుడని సీమోనుతో చెప్పారు. సీమోను ఏం చేశారంటే, ప్రయాసపడ్డామని చెప్పారు. రాత్రి అంతా ఏటి పడలేదని చేపలని చెప్పారు. ఆయన నీ మాట వలేస్తామని చెప్పారు సీమోను. పేతురు ఆయన మాట ప్రకారం వలయగా చక్కగా విస్తారమైన చేపలు పడ్డాయి. యేసు ప్రభు మనకు చూపించిన మాదిరి అంటే, ఆయన బోధించేవారిగా ఉన్నారు, అద్భుతాలు చేయవారిగా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రభువు చెప్పారు. ఆయన దెయ్యములు వెళ్ళగొట్టారు. ఆయన ఒక బోధించడమే కాదు, ఎన్నో కార్యాలు చేశారు. ఆయన ప్రసంగించడమే కాదు, ఎన్నో అద్భుతాలు చేశారు. దెయ్యాలు వెళ్ళగొట్టారు, కుంటివారిని బాగు చేశారు, మగవారిని బాగు చేశారు, చెవిటి వారిని బాగు చేశారు, గుడ్డివారిని బాగు చేశారు. ఇక్కడ ఒక చేపల విషయమే కాదు, సమయాన్ని బట్టి నేను కొద్దిగా చెప్తున్నాను. ఆయన బోధకుడుగా అద్భుతాలు చేయవారుగా ఉన్నారు. మనం కూడా ఒక ప్రసంగమే కాదు, మనం కూడా ఆ సందర్భాన్ని బట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా అనేక కార్యాలు చేస్తారు, అనేక అద్భుతాలు చేస్తారు. నేను నమ్ముతూ ఉన్నాను. నా జీవితంలో ఎన్నో కార్యాలు ప్రభువు చేశారు. దేవుని మహిమార్థమే చెప్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు చేశాను. నేను చేయలేదండి, నేను ప్రార్థన చేశాను. కార్యాలు నేను చేయలేదు, ప్రార్థన చేశాను విశ్వాసంతో. ప్రభు కార్యాలు చేశారు, ప్రభు అద్భుతాలు జరిగించారు. యేసు ప్రభు ఒక బోధకుడిగా ఉన్నారు, ఆయన అద్భుతాలు చేసేవారిగా ఉన్నారు. ఆ మాదిరిని మనకు ఉంచారు. ఆయన బోధించిన తరువాత లోతుకి నడిపించే వాళ్ళే. కొన్ని సందర్భాల్లో కొన్నాటి కొరకు ప్రార్థన చేయవలసి ఉంటాం. ఒక వ్యక్తి ఐసీలో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకొని చెప్తామండి. ఒక వ్యక్తి ఎమర్జెన్సీలో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు బాప్తిసం తీసుకోవాలని చెప్తామండి. ప్రియమైన వారులారా, సందర్భాన్ని బట్టి ఏ విధంగా మనం ముందు కొనసాగాలో ప్రభు మనకు జ్ఞానం ఇచ్చారు. మనము బోధించే వారంగా, అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేసేవారంగా, ఆ కార్యాలు చేయమని ప్రభువుని అడిగే వారంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. 10వదిగా నేను చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 3వ అధ్యాయం చివరి విషయం, ఇది 10వ విషయం. యేసు ప్రభు చూపిన విషయాల్లో లేక మాదిరి ఉంచిన విషయాల్లో ఎంతవరకు నేను 9 చెప్పానండి. చివరిదిగా 10, ఇంకా చాలా ఉన్నాయి.
అవి నేను పార్ట్ 2లో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 10వ విషయం మార్కు సువార్త 3వ అధ్యాయము 13 నుంచి అండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ప్రియమైన వారులారా, ఇంకా ముందుకు వెళితే చక్కగా వాళ్ళ పేర్లు ఉంటాయి, శిష్యుల పేర్లు. నేను చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రభువారు తన శిలువ యాగం అనగా తండ్రి చెప్పాను కదా, రెండో విషయం, ఆయన తండ్రి చెప్పిన పని మీద ఈ భూమి మీదకి వచ్చారు. తండ్రి చిత్తం చేయడానికి వచ్చారు. ఆయన భూమి మీద తండ్రి పని ముగించుకొని వెళ్ళిన తరువాత ఆయన పరిచర్యను కొనసాగించడానికి ఆయన శిష్యులను ఏర్పాటు చేశారు, లేక తనతో ఉండడానికి శిష్యులను ఆయన నియమించుకున్నారు, లేక శిష్యుల్ని పిలిచారు, శిష్యుల్ని తయారు చేశారు. దేవుడికి మహిమ కలుగునుగా. మనం కూడా చాలా మందిని మన తదనంతరము దేవుని చిత్తములో, దేవుని కృపలో మనము శిష్యులు తయారు చేయాలి. దేవుని వాక్యములు ఎన్నో రుజువులు ఉన్నాయి, ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. మొన్న ఒక సహోదరులు అంటున్నారు, తమ్ముడు ఎవరు నమ్మకస్తులు లేరు తమ్ముడు. యేసు ప్రభు దగ్గరే యోధా ఉన్నారండి, యేసు ప్రభు దగ్గరే బొంకిని పేతురు ఉన్నారండి, యేసు ప్రభు దగ్గర అనుమానం ఉన్న తోమా ఉన్నారండి. ప్రభు వాళ్ళు బలపరుస్తారు. మనం తయారు చేసే పనిలో ఉందాం. తయారు చేస్తున్నప్పుడు కొన్ని వస్తుంటాయి రిపేర్లు. అవి శిష్యులు తయారు చేస్తున్నప్పుడు ఒక వస్తువును మనం తయారు చేస్తున్నప్పుడు మేకరు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం ఖచ్చితంగా మన ముందు తరాలకి, ఖచ్చితంగా మన సమాజం కొరకు, ఖచ్చితంగా భవిష్యత్తు కొరకు ఆయన పని నిమిత్తము మనము శిష్యులు తయారు చేయాలి. యేసు ప్రభువారు కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దెయ్యములు వెళ్ళగొట్టి అధికారము గలవై స్వార్థ ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. మనం శిష్యులు తయారు చేయాలి. చాలా సంఘాల్లో వారే పాట పాడుకుంటారు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు, ఆరాధన చేస్తారు, ఎవరికి సమయం ఇవ్వరు. బహుశా శిష్యుల వల్ల మేబీ నష్టం కలిగినా పర్వాలేదు, కానీ మనం శిష్యులు తయారు చేయాలి. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు ఆయన. అందరినీ శిష్యులుగా తయారు చేయమన్నారు ఆయన. అది ప్రభువు మనకి సెలవిచ్చినటువంటి ఆజ్ఞ. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. కాబట్టి ఇటువంటి మాదిరిని ప్రభువు మన యొక్క జీవితాల్లో పెట్టి ఉన్నారు. ఈ భూలోకములు ఆయన ఉన్నప్పుడు ప్రియమైన వారులారా ఈ మాదిరిని మనం ఉంచారు. మరి ఆయన అడుగుజాడలు నడుద్దామా? నాకొక ఆయన ఇష్టం, మీకొక ఆయన ఇష్టం, ఇంకొక ఆయనకు ఒక ఇష్టం, అలా వెంబడిద్దామా? ఆయన మోసే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు, ఇంక అందరికంటే శ్రేష్ఠుడు, అతి శ్రేష్ఠుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయనే చెప్పాడు, నా అడుగు జాడల్లో మీరు నడవండి అని. నేటి దినాల్లో ట్రెండ్ ఎలా ఉందంటే కొంతమందికి ఫ్యాన్స్, కొంతమంది బోధకులకి కొంతమంది ఫ్యాన్స్. మన జీవితంలో మనం యేసయ్యకే ఫ్యాన్స్ అవ్వాలి. యేసయ్యని మించినటువంటి మోడల్ కానీ, యేసయ్యని మించినటువంటి మాదిరి కానీ ఈ భూమి మీద ఎవరు లేరండి. ఈ దినాల్లో చాలా మంది యేసు ప్రభువుని పక్కన పెడుతున్నారు. వాళ్ళకి నచ్చిన బోధకులకి సమయం ఇచ్చిస్తున్నారు. యేసు ప్రభుతో గడిపింది తక్కువ, యేసు ప్రభు అడుగు జాడలు నడిచింది తక్కువ, వారికి నచ్చిన బోధకులతో గడిపింది ఎక్కువ, వారికి నచ్చిన బోధకుల అడుగు జాడల్లో నడిచింది ఎక్కువ. ఆయన అలాగే ప్రసంగం చేస్తే వీళ్ళలాగే ప్రసంగం చేస్తారు. ఆయన ఏ బట్టలు వేసుకుంటే ఇలా బట్టలు వేసుకుంటారు. ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తే వీళ్ళలాగే ప్రవర్తిస్తారు.
ఒక్కొక్క బోధకుడికి అక్కడక్కడ ఫ్యాన్స్ ఉంటాయి. సినిమాల్లో హీరోలకి ఫ్యాన్స్ ఉన్నట్టు దయచేసి అర్థం చేసుకుంటారని భారవతి మాటలు చెప్తున్నాను ప్రభు ప్రేరణతో. మరొకసారి వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మన కొరకు ఎవరు బాధపడలేదు, క్రీస్తు మాత్రమే బాధపడ్డారు, క్రీస్తు మాత్రమే శిలువ మరణం పొందారు, క్రీస్తు మాత్రం మనం రక్షించారు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టారండి. ఆయనే మనకు పాపక్షమాపణ అనుగ్రహించారు, ఆయనే మనకు ప్రాముఖ్యం. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన అడుగు జాడల్లో మనం నడ్డం కొరకు ఇన్ని బాటలు దేవుడు పడ్డాడు. ఎవరినో మనం వెంబడించడానికి కాదు. మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరు మనకు మోడల్? ఎవరు మనకి మాదిరి? ఈ 10 విషయాలు గమనించి ఇందులో ఉన్న సంగతులు తెలుసుకోవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎవరు విమర్శనాత్మకంగా వినొద్దు. నాకు చదువు లేదు, ప్రభువు నాకు ఇచ్చిన మాటలు నేను తెలియజేస్తాను, మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఒకటోది ఆయన పరిశుద్ధతలో మాదిరి. రెండోది భూమి మీదకి ఆయన తండ్రి చిత్తము చేసి తండ్రి పని ముగించి మానవ కోటికి పాప క్షమాపణ కొరకు వచ్చిన పని ఆయన ముగించారు. ఆ విషయంలో ఆయన మాదిరిగా ఉన్నారు. మూడవదికి ప్రేమించి క్షమించడం వాళ్ళ మాదిరి ఉన్నారు. మనం ప్రేమిస్తున్నామా? ప్రేమ గురించి భలే ప్రసంగాలు చేసిన వారు ఉన్నారు, కానీ క్రియలు చూపిన వారు లేరు. క్రియల్లో క్షమించిన వారు లేరండి. 5వదిగా ప్రభుత్వ విషయంలో ఆయన సహకరించారు, పన్ను కట్టారండి. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవించారండి, హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవించారండి, అధికారులను గౌరవించారండి. మనం కూడా ప్రభుత్వాలను గౌరవించి సహకరించే వారిగా మనం ఉండాలి. 6వదిగా ఆయన దర్శించే దేవుడిగా ఉన్నారు. పేతురు అత్త దగ్గరికి ఆయన వెళ్ళారు, అధికారి దాసుల దగ్గరికి ఆయనే వెళ్ళారండి. మేము ఎవరిని దర్శించాం, మేము వాళ్ళ కొరకు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తాం, మేము ఎవరిని దర్శించాం, మా పని అది కాదు. లేదు లేదు, మన పని అది. ప్రభు మనకు మాదిరిగా ఉంచారు. మన పని అదొక భాగం. అలాగే దర్శించుకుని ఉండమన్న ఉద్దేశం కాదు, అలాగే సహాయం చేసుకుని ఉండమన్న ఉద్దేశం కాదు. ఆయా సందర్భాన్ని బట్టి ప్రభు కృపలో మనము దర్శించే వారంగా ఉండాలి. 7వదిగా కుటుంబం వెరీ ఇంపార్టెంట్. కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో విలువ లేనప్పుడు మనం ఎలాగండి ఇతరులకు బోధించగలం? కుటుంబాన్ని చక్కదిద్దలేనప్పుడు మనం ఎలాగండి చక్కదిద్దుతాం? అనేక తన యొద్దకు వచ్చే గుంపుని లేక మందని లేక ప్రజలని పట్టించుకునేవాడిగా ఉన్నాడు ఆయన. 8వ విషయం, వారు దూరం నుంచి వచ్చారని, 3 రోజుల నుంచి ఏమి తినలేదని, వారు వెళ్తే మోర్చపోతారని. ఎంత ప్రేమ, ఎంత బాధ్యత అండి. మనకి దేవుడిచ్చినటువంటి గుంపు లేక సంఘం లేక ప్రజలను మనం పట్టించుకుంటున్నామా? మన పితరులు గొప్ప మాట అన్నారు, ప్రసంగం కంటే ప్రవర్తన గొప్పది. ప్రభు ప్రసంగం చేయడమే కాదు, వాళ్ళు పట్టించుకొని వారి స్థితిగతులు ఎరిగి ఆహారం పెట్టారు. 9వదిగా బోధించేవారిగా, అద్భుతాలు చేసేవారిగా ఉన్నారు. 10వదిగా ఆయన తన తరువాత పరిచర్యను కొనసాగించుటకు శిష్యులు తయారు చేశారు. మనకు కూడా చెప్పారు, మీరు సమస్త జనులని శిష్యులుగా చేయండి. మనకి శిష్యులు కాదండి, యేసుప్రభు శిష్యులు మనం తయారు చేయాలి. ఎంతమంది కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువని దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక యేసుప్రభు చూపిన ఈ మాదిరిని మనం చక్కగా నెరవేరుద్దాం. ఆయన చూపిన మాదిరిని మనం గ్రహించి ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళదాం. దేవుని చిత్తమైతే పార్ట్ 2లో ఇంకా ఆయన ఏ విషయాలు మాదిరి చూపించారో దేవుని వాక్యంలో నుంచి తెలియచేస్తాను. మా పరిచర్య కొరకు దేవుడు నాకు అప్పగించిన పనిలో నేను చక్కగా కొనసాగాలని, క్రీస్తు అడుగుజాడల్లో నేను కూడా నడవాలని అందరూ ప్రార్థన చేయండి. నాకంటే ముందు యోహాను గారు ప్రార్థన చేశారు, సహోదరులు రవి పాట పాడారు. రాబోయే దినాల్లో ఇంకా అనేకమైన
ప్రసంగాలు చేయడానికి, ఈ ప్రసంగాలు ఆధ్యాత్మిక ఎదిగేటట్లుగా అనేకులకు ఉపయోగపడడానికి ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, క్రీస్తు చూపిన మాదిరి అనే ప్రభువా మరి అంశం మీద కొద్ది నిమిషాలు మాట్లాడడానికి మీరు కృప చూపారు. ఈ భూమి మీద మీరు మానవాళ్ళు రక్షించడానికి వచ్చారు. తండ్రి చెప్పిన పని మీద తండ్రి చిత్తంలో వచ్చినప్పటికీ ప్రభువా మాకు అనేక విషయాలు మాదిరిని ఉంచి వెళ్ళారు. మేము 10 విషయాలు నేర్చుకున్నాం. ఇవి మా హృదయంలో ఫలింప చేయడానికి సహాయం చేయండి. యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసి మరింత ఆధ్యాత్మికంగా నాయన మీరు దేవా చక్కగా వారిని బలపరిచి నడిపించండి. మేము నీ అడుగు జాడల్లో తప్ప ఎవరిని మాకు మాదిరికరంగా పెట్టుకోకుండా ఉండడానికి కృప చూపండి. మేము అనేకులు గౌరవించడానికి, ప్రేమించడానికి సహాయం చేయండి. నిన్ను మాత్రమే మేము ఒక మాదిరిగా పెట్టుకుని నడవడానికి కృప చూపండి. ఈ చక్కటి అవకాశం ఇచ్చేందుకు స్తుతిస్తూ దేవ ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని కనపరుస్తూ రాబోయే దినాలు అనేకమైనటువంటి వీడియోలు చేయడానికి మీరు కృప చూపమని, మహిమను పొందమని యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థనకి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడయుండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రభువునందు మీ సహోదరుడు విక్టర్ పాల్. దేవుడికి స్తోత్రం.